ఈయన చూడలేకపోయాడంట. లాస్ట్కి ఒక చెట్టు ఎక్కాడంట ప్రియులారా. ఏం చెట్టు అది? బేడు చెట్టు ఎక్కి ఆయన చూస్తూ యేసుక్రీస్తు ఎవరు చెప్పి ఆయన దేవుడు కదా ప్రియులారా. జక్కయ్య దిగిరా, నేను ఈరోజు మీ ఇంట్లో ఆహారం డిన్నర్కు లంచ్ వస్తున్నాను. ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోవచ్చు ప్రియులారా. ట్యాక్స్ కలెక్టర్ అయినా జక్కయ్య ఎవరంటే ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలు చేసేవారు. సామాన్యంగా ట్యాక్స్ కలెక్టర్స్ నార్మల్గా మోసగానే ఉంటారు. లేని కొన్ని లెక్కలు రాయడం, పైసలు వాళ్ళను గీయడం. పైన వారం మనం నేర్చుకున్న కదా చూడాలి. యేసుక్రీస్తు వెళ్ళి జక్కయ్య ఇంట్లో భోజనం చేస్తున్నాడు. జక్కయ్య మరి ఏమనుకున్నాడు మనకు తెలియదు ప్రియులారా. లాస్ట్కి ఏమనంటే, ప్రభువా నేను ఎవరి దగ్గర మోసం చేసి ఉంటే నా ఆస్తులు సగం భాగం నేను ఎవరికి ఇస్తా? ఇతరులకు ఇస్తా. ప్రియుడు ఎంత చక్కటి మాట కదా. నా ఆస్తిలో సగం భాగం నేను ఎవరికి ఇస్తానంట? ఇతరులకు ఇస్తా కదా. నేను ఎవరెవరిని మోసం చేశానో ఇక్కడ యేసుప్రభు ఈయనకి ఏం చెప్పట్లేదండి. యేసుప్రభు నేను తింటున్నాడు వాళ్ళ ఇంట్లో అంతే. ఈయనకే రియలైజ్ అయిపోతుంది, అయ్యో నేను తప్పు చేశాను, ఇంతమంది నేను మోసం చేశాను, తప్పుడు లెక్కలు రాశాను. ప్రభువా నా ఆస్తులు సగం భాగం బీదలకు ఇస్తాను. రెండవది నేను ఎవరెవరిని మోసం చేసిన వాళ్ళందరి పేర్లు నా దగ్గర ఉన్నాయి, ఒక్కొక్కరికి 4 రెట్లు ఇస్తాను. అప్పుడు యేసుప్రభు అంటాడు, ఇదిగో నేడు ఈ కుటుంబంలోకి రక్షణ వచ్చింది. ఎప్పుడు వస్తుందంటే రక్షణ? మనము పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినప్పుడే ఆ ఇంటికి, ఆ వ్యక్తికి రక్షణ. మనం అదే పాపంలో కొనసాగి అదే తప్పులు చేసుకుంటూ మందిరానికి వచ్చినా ఏం లాభం కదా. మనం మోసం చేసుకోవడమే కానీ ఇక్కడ యూదాతో జక్కయ్య అంటాడు, జక్కయ్య ఇంటికి రక్షణ ఈ రోజు వచ్చిందయ్యా. నువ్వు యూదుడు ఎప్పుడు నుంచో మీకు తెలుసు. యూదులు మేమే దేవుని బిడ్డలం, మోషేకు దేవుడు ధర్మశాస్త్రం నుంచి మేము అబ్రాహాం పిల్లలము అని చెప్పి చాలా గర్వంగా ఫీల్ అవుతారు. ఈ ప్రభు అంటున్నాడు, నేడయ్యా నీకు వచ్చింది రక్షణ, నువ్వు ఎప్పుడో యూదులు అయినవచ్చు. సో జయంతి ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టామో అప్పుడే మనకి నిజమైన రక్షణ. అదే నిజమైన రక్షణ, ఆ కుటుంబానికి రక్షణ. ప్రియులారా, ఆ యేసుప్రభు అంటాడు, నేడు ఈ కుటుంబానికి రక్షణ కలిగింది. ఒక వ్యక్తి నిజంగా దేవుడితో తిరిగితే ఆ వ్యక్తి యొక్క నీతిని బట్టి దేవుడు ఆ ఇంటిని అందరూ రక్షిస్తాడు. ఒక్కడుంటే చాలంట. ఇప్పుడు మన వినోద్ బ్రదర్ ఉన్నారు, ఆయన ప్రభు నమ్ముకుని ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన బట్టి వాళ్ళ కుటుంబంలో చిన్నగా మారవలసి వస్తుంది. ఫస్ట్ మా అక్క ప్రభు నమ్ముకున్నది, ఆమె చూసి చిన్నగా ఒక్కొక్కరు మేము వచ్చాం. మన దగ్గర రెబెక్కా ఉంటుంది, ఆకాష్ భార్య, ఆమె 20 సంవత్సరాల క్రితం ప్రభు నమ్ముకున్నది. తర్వాత చిన్నగా ఒక్కొక్కళ్ళు వచ్చారు. ఇక్కడ జయంతి మన దగ్గర ఉంది. ఒకరోజు నేను SBI బ్యాంక్కి వెళ్ళి అనుకున్నా, వాళ్ళ మమ్మీ ఫాతిమమ్మ అక్కడికి వచ్చి పెన్షన్ గురించి ఎవరో నింపితే ఆమె పెన్షన్ తీసుకోవాలా. నేను రాసుకుంటే నా దగ్గరకు వచ్చింది, అయ్యా నాకు నింపిస్తారా? 3,000 or 4,000 ఉంటుండే. నేను నింపిస్తూ మాట్లాడుతూ, అమ్మ మీ పేరేం పేరు? నా పేరు ఫాతిమా. నేను అనుకున్నా ఆయన ముస్లిమేమో. నేను పాస్తున్నామ్మా. ఓ పాస్తారు అని చెప్పి ఆమె ఏమి ఉన్నది, మా ఇంట్లో అందరూ ప్రభుని నమ్ముకోవాలనుకుంటున్నాం. మాకు ఎవరు చెప్పేటోళ్ళు ఇదే మాట ప్రియులు, మాకు ఎవరు చెప్పేటోళ్ళు లేరండి. ప్రియులు నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి ఒక 2 రోజుల తర్వాత వెళ్ళి కూర్చోబెట్టి జయంతి వేడి అందరూ కూర్చొని ప్రియులరా మంచిగా దేవుని వాక్యం విన్నారు. మరుసటి రోజు ఒక 2 రోజుల తర్వాత అందరూ షామిపేటలో బాప్తిసం తీసుకున్నారు. ప్రియులరా 7 మంది ఒకేసారి బాప్తిసం తీసుకున్నారు. ఒక్కరు రక్షణ పొందించాలి. వీళ్ళమ్మ ఒక్కరికి ప్రభువులోకి వచ్చింది. ఆ ఒక్కదానికి నమ్మకం విశ్వాసం ఉండే నేను వెళ్ళి వాక్యం చెప్పాను. అందరు మార్వల్స్ పొందారు, అందరు బాప్తిసం తీసుకున్నారు. ఈరోజు వాళ్ళందరూ ప్రభువులో ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మరియమ్మ అడగండి, మరియమ్మ వాళ్ళ పక్క హిందూ బ్యాక్గ్రౌండ్ కదమ్మా. ఆమె నమ్ముకున్నది, వాళ్ళ కొడుకు నమ్ముకున్నాడు. చిన్నగా కూతురు కానీ చిన్నగా వస్తుంది. ప్రియులరా ఒక్కడు ఈ నేడు ఈ ఇంటికి రక్షణ కలిగను. ఒక్కడుంటే చాలంట నీతిమంతుడు, ఒక్కడుంటే చాలంట నిజంగా దేవునికి భయపడేవాడు. జై
మా సునీత సిస్టర్ వస్తూ ఉన్నారు, ఎన్నో సంవత్సరాలు వాళ్ళు ఇప్పుడు ఫ్యామిలీస్ రావట్లేదు, చిన్నగా వాళ్ళు వచ్చారు వచ్చారండి. ఆమె ఎప్పుడు అదే ప్రారంభించింది, బ్రదర్ నా కుటుంబం అంతా మేము మందిరానికి రావాలి. సో బ్రదరా ఇక్కడ జక్కయ్య అంటాడు, నేడే ఈ కుటుంబానికి రక్షణ వచ్చింది జక్కయ్య. నువ్వు పాపాలు ఒప్పుకున్నావు, నువ్వు వాటిని విడిచిపెడతానన్నావు, బీదలకు సాయం చేస్తానన్నావు, మోసం చేసిన వాళ్ళకి నేను ఇస్తానన్నావు. ఎంత మంచి మాట్లాడాలి జక్కయ్య, నేడు మీ కుటుంబానికి రక్షణ వచ్చింది. ఒక్కడు నమ్ముకుంటే చాలు. మా అక్క ఫస్ట్ మా అక్క ప్రభు నమ్ముకుని బాప్తిసం తీసుకున్నది. 10 సంవత్సరాల తర్వాత మా అన్నయ్య నమ్ముకున్నాడు. అప్పటివరకు మాకేం తెలియదు. మా అన్నయ్య నమ్ముకున్న 5 సంవత్సరాలకు నేను నమ్ముకున్నా. నేను నమ్ముకున్న తర్వాత మా అమ్మ మా డాడీ వీళ్ళు చిన్నగా ప్రభువులోకి వచ్చాను. జక్కయ్య ఒక్కడు నమ్ముకున్నాడు. యేసు ప్రభువుడి నేడు ఈ కుటుంబానికి రక్షణ వచ్చింది. సో ప్రియురా, మొదటిది యేసుక్రీస్తు అంటాడు, నేనే జీవాహారము. రెండవది యేసుక్రీస్తు అంటాడు, నేనే ఈ లోకమునకు వెలుగునై ఉన్నాను. మూడవది యేసుక్రీస్తు అంటాడు, నేనే ద్వారమును, ఐఎమ్ ద డోర్. నేనే అనే మాట గ్యారెంటీ ఖచ్చితంగా మనం అక్కడ గమనించగలుగుతాం. తలుపులు పూస్తే ఎవరు లోపలికి రాలేరు. పరలోకం యొక్క తలుపు పూసిస్తే ఎవరికి రాలేరు. మీకు తెలుసు ఎదురురా, వెలుపట అనే మాట బైబిల్లో ఉంది. చూడమ్మా, ఇది ప్రకటన గ్రంథం ఒకసారి తీసుకుందాం అందరం. వెలుపట అంటే డోర్ బయట అని అర్థం అండి. ఎక్కడ వాళ్ళు ఉండేది? ప్రభు నమ్ముకోకుండా ఉండేవారు అంటే 22వ అధ్యాయము ప్రతి ఒక్కరు తీయండి ప్రియులు, చాలా ముఖ్యం. డోర్ ఎంత ఇంపార్టెంటో ఇక్కడ ప్రభు మనకు ఇక్కడ దాని యొక్క సత్యాన్ని మనకు తెలుపుతున్నాడు. 15వ వచనం అండి, 22:15. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, చివరికి అబద్ధమును ప్రేమించి దానిని జరిగించు ప్రతివాడును ఎక్కడ పెట్టి చెప్పండి? వెలుపట అంటే డోర్ బయట ఉంటానని అర్థం. ప్రియులరా, డోర్ ఎవరు? యేసుక్రీస్తు. మళ్ళా చదువుతాం, వినండి ప్రియులరా. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి దాన్ని జరిగించు ప్రతివాడును ఎక్కడ ఉంటారంట? వెలుపట ఉంటారు. దే విల్ బి అవుట్ సైడ్. దే విల్ బి అవుట్ సైడ్. వాళ్ళు వెలుపట ఉంటారు. అంటే ఆ డోర్ బయట ఉంటారు. యేసుక్రీస్తు ఆ డోర్. తర్వాత నేనే గొర్రెల మంచి కాపరి. ఆయన చూసుకున్నంత ఎవరు చూసుకోరు. తండ్రి నా ఎదురు పంపించే వారిని ఎన్నిటికీ తోసివేయ. నిజంగా తండ్రి నన్ను ఆ వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఎన్నుకొని యేసు ప్రభు చేతిలో పెట్టారంట కొంతమంది ఆత్మలు. యేసు ప్రభు అంటాడు, నా చేతిలో దేవుడు పెట్టిన గొర్రెలను నేను ఎప్పటికీ పోగొట్టుకోను, నేను వారిని వెలివేయను. ఆయన అంత మంచి గొర్రెలను కాపాడు. లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయిన తర్వాత ప్రియులారా, యేసు ప్రభు అంటాడు, మన స్నేహితుడు లాజరు. చూడండి, మరి యోహాను 11:11, మన స్నేహితుడు లాజరు నిద్రించుచున్నాడు, మనం ఆయనను లేప వెలుదుము. జాన్ 11:11 దేవదనం చదవండి తీసుకున్నట్లయితే. మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. అంటే ఆయన యాక్చువల్ చనిపోయాడండి, కానీ బైబిల్లో ఆయన నిద్రించుచున్నాడు. అతన్ని మేలుకొల్ప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా, అతన్ని మేలుకొల్ప వెళ్ళుచున్నామని వారితో చెప్పగా చాలు. లాజరు చనిపోయి 4 రోజులు అవుతుంది. లిటరల్ గా ఆయన శవము స్మెల్ వస్తుంది. 2 డేస్కే నార్మల్ గా బాడీ శవం వస్తుంది. సో యేసుక్రీస్తు 4 రోజులు ఆగాడంట. అప్పుడు యేసుక్రీస్తు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత లాజరు మరియా మార్త, అయ్యా ఆయన చనిపోయి 4 రోజులు కంపకొడుతుంది, వద్దయ్యా లేకపోయినా ఏం చేయొద్దంటే, యేసు ప్రభు నువ్వు విశ్వసించినట్లయితే దేవుని మహిమను చూసుకోవాలని చెప్పి బిగ్గరగా లాజరు బయటికి రమ్మంటాడు. దానికన్నా ముందు అంటాడు 35వ వచనంలో, నేనే పునరుత్థానమును జీవము, నన్ను ఎందుకు విశ్వాసం నుంచి వాడు చనిపోడు, వాడు చనిపోయిన తిరిగి బ్రతుకుతాడు.
I am the bread, I am the light, I am the door, I am the good shepherd, I am the resurrection and life. అన్ని ప్లేసెస్లో ఐఎమ్ 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 ఐఎమ్, నేనే 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 నేనే. ఈ మాట దేవుడు మాత్రం చెప్పగలుగుతాడు. మోషే అడుగుతాడు, ప్రభువా ప్రజల దగ్గరికి నువ్వు నన్ను పంపుతున్నావు, ఎవరు పంపారు నన్ను అడిగితే నేను ఏం చెప్పాలి ప్రభు అంటాడు. ప్రభు అంటాడు, మోషే నేను నేనే అని ఆయన వ్యక్తి పంపించాడని చెప్తాను. నేను నేనే ఎవరయ్యా, నీ పేరేం పేరయ్యా? మోషే అడుగుతాడు, ప్రభువా నీ పేరు వాళ్ళు అడుగుతారు. 5-6 లక్షల మంది పురుషులు ఉన్నారు. మోషే ఎవరు పంపించారు నిన్నంటే ప్రభు అంటాడు, నేను నేనే అని చెప్పుకోవాలి నా పేరు. సో నేను నేనే అనే మాట ప్రియులరా నిర్గమకాండంలో యేసుక్రీస్తు గారు ఇక్కడ అంటాడు, నేనే. దాని తర్వాత ప్రియులరా నేను పునరుత్థానమును నేను జీవమును విన్నాను. ఆయన బ్రతికిన మనము చనిపోమంట, చనిపోయిన మనము తప్పకుండా ఆయనలో యుగయుగంలో మనము బ్రతుకుతాం. హల్లెలూయా. సో దాని తర్వాత ప్రియులరా యేసుక్రీస్తు చెప్పిన మాట ఇంకొకటి ఏంటంటే, ఐ యామ్ ద ట్రూత్ అండ్ లైఫ్. నేనే మార్గమును సత్యమును మరియు జీవమునై ఉన్నాను కదా ప్రియులరా. అని గాట్ ఇట్. జీసస్ సెడ్, ఐ యామ్ ద వే టు హెవెన్, ఐ యామ్ ద ట్రూత్. నేనే సత్యమును, నేనే జీవమును, నేనే ప్రాణం ఇచ్చేవాడిని. ఐ విల్ గివ్ యూ లైఫ్. యోహాను సువార్త 14 అధ్యాయం ప్రియులు. జాన్ చాప్టర్ 14 మొదటి వచనం చదువుకుందాం ప్రియులరా. మీ హృదయములను కలవరపడనీయుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచు. నా తండ్రి ఇంకా అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదు. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్దకు మిమ్మును తీసుకొని పో. నేను వెలుచున్న స్థలములకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెలుచున్నావో మాకు తెలియదు, ఆ మార్గం ఎలాగో తెలియదని ఆయన అడగగా, యేసు నేనే మార్గమును, అక్కడ చూడండి ఆ మాట, నేనే మార్గమును సత్యమును మూడవది జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. I am the way, truth, life. No one can come to the Father except through me. మనం వెళ్ళేది ఎక్కడికంట? We are going to the Father. పరలోకానికి వెళ్తున్నాం అన్న మాట కంటే ఎక్కడికి వెళ్తామంటే దేవతనం తండ్రి యొద్దకు వెళ్తామంట ప్రియులరా. ఎవరు అంటుండే తండ్రి లేకపోతే పరలోకం ఎందుకండి? ఆ వ్యక్తి లేకుండా ఇల్లు ఎందుకండి? మాకు ఇంటికి అందము ఆ వ్యక్తి ఉన్నప్పుడే కదా. ఆ వ్యక్తి లేడనుకోండి, ఆ ఇంటికి అందం ఉంటుందా? పరలోకంలో దేవుడు లేకపోతే దానికి ఏమందామండి? వాట్ మేక్స్ డిఫరెన్స్? ఈరోజు ఒక సిస్టర్ రాత్రి నాకు కాల్ మెసేజ్ పెట్టారు, బ్రదర్ ఈరోజు మాకు 25th వెడ్డింగ్ యానివర్సరీ, మీరు రావాలి. నేను చెప్పినట్టు నాకు వేరే ప్రోగ్రామ్ ఉంటుందండి, నేను లేట్ వస్తాను. మీరు ఎంత లేట్ వచ్చినా వల్ల యువర్ ప్రెసెన్స్ విల్ మేక్ అస్ హ్యాపీ. మీరు మీ సన్నిధి మీరు వస్తే చాలు. అది దేవుడి సన్నిధి మనకు చాలు. ఆయన ఎక్కడున్నా మనం ఎక్కడ గ్యాదర్ ఉన్నా ఆయన ఉంటాడు. ఆయన ఉన్న స్థలం మనకి ఏంటంటే అదే పరలోకం కదా ప్రియులు. ఇంగ్లీష్లో ఒక పాట నేర్పించారు కదా, కమ్ అండ్ గో విత్ మీ వేర్ టు మై ఫాదర్స్ హౌస్, టు మై ఫాదర్స్ హౌస్, టు మై ఫాదర్స్ సింగ్. Come and go with me to my Father's house. There is joy, joy, joy. हिंदी में चलो मेरे साथ मेरे बाप के घर, मेरे बाप के घर, मेरे बाप के घर. चलो मेरे साथ मेरे बाप के घर, वहाँ आनंद आनंद है. మరి తెలుగు రండి వెళ్ళేదం మన తండ్రి ఇంటికి. పరలోకం కాదు, మన తండ్రి ఇంటికి, మన తండ్రి ఇంటికి రండి వెళ్ళేదం మన తండ్రి ఇంటికి, అక్కడ ఆనందమానందమే. సుప్రియుల
మనం వెళ్ళేది ఎక్కడికంటే చెప్పండి, తండ్రి. యేసుక్రీస్తమ్మ ఆ అధ్యాయం ముందు అధ్యాయంలో నేను యెరూషలేముకి వెళ్తాను, అక్కడ నన్ను పట్టుకుంటారు, నన్ను చంపేస్తారు, నేను 3వ దినం లేస్తాను అని శిష్యులతో రిపీటెడ్గా చాలాసార్లు చెప్పింటాడు. ఈ శిష్యులు ఏం చేసుకుంటున్నారు? యేసు ప్రభు చావు గురించి మాత్రమే ఆలోచిస్తూ ఆయన మరణం లేస్తారన్న మాట వాళ్ళ మనసులో పెట్టుకోరు. వాళ్ళ మనసు దిగులైపోయిందంట, బాధ ఉన్నారంట. అయ్యో యేసు ప్రభు చనిపోయి వెళ్ళిపోతాడా, ఇది మరణాలు లేస్తారన్న మాట ఇది లేదు. అప్పుడు యేసుక్రీస్తు వాళ్ళ మైండ్ అంతా గమనించి ఆ 14 వచ్చిన మొదటి వచనంలో అంటాడు, పిల్లలా మీ హృదయం కలవరా, డోంట్ ఫీల్ బ్యాడ్ మ్యాన్. నాకు తెలుసు మీ హృదయం చాలా వీక్గా ఉంది, మీరు చాలా బాధపడుతున్నారు. నేను నా తండ్రి ఇంటిలో అనేక నివాసములు కలవు. ఇంగ్లీష్లో ఇన్ మై ఫాదర్స్ హౌస్ దేర్ ఆర్ మెనీ మ్యాన్షన్స్. మ్యాన్షన్ అంటే తెలుసు కదండి, జమీందారులు ఉండే పెద్ద బంగ్లా. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మహేంద్ర హిల్స్లలో పోయి చూడండి, ఒక్కొక్కరు ఎంత పెద్ద ఉంటుంది తెలుసు. సో యేసుప్రభు అంటాడు ఇంగ్లీష్లో, I have in my father's house there are many mansions. Mansions are a very very big house, many rooms. అనేక నివాసములు కలవు. లేని ఎడలా నేను మీతో చెప్పుదును. ఏం చెప్పేవాడిని? ఒకళ్ళు లేకపోతే నేను చెప్పేవాడిని లేవని, కానీ ఉన్నాయి. నేను వెళ్ళి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరచడం కాదు, నేను తిరిగి వచ్చి మిమ్మల్ని అందరినీ నా యొక్క ఉన్నతం మిమ్మల్ని తీసుకెళ్తాను. అప్పుడు యేసుక్రీస్తు అప్పుడు తోమా అంటాడు, ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మాకు తెలియదే, ఆ మార్గం ఎలా తెలుసు అంటే, అప్పుడు యేసుప్రభుడు నేనే ఆ మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా తప్ప, ఈ మాట గుర్తుపెట్టుకుంటున్నాడు, ఈ మాట ఎవ్వరు ఈ లోకంలో అనలేదు, నా తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు చేరలేడు, రాలేడు. I am the way, I am the truth, I am the life. No one can come to the Father except through me. ప్రపంచంలో ఏ గురువు, ఏ నాయకుడు, ఏ దేవుడు అన్నబడ్డవాడు ఈ మాట చెప్పలేదు ప్రియులారా. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును ఎవ్వరు చెప్పలేదు ప్రియులారా. యేసుక్రీస్తే ఆ మాట. పరలోక రాజ్యానికి మారు. ఇందాక మనం చదివాం, ఆయన ద డోర్. ఇంకొక స్థలంలో యేసుప్రభు అంటాడు, ఇదిగో హృదయం అనే తలుపు యొక్క వచ్చి నేను ఏం చేస్తున్నా, తట్టుచున్నా. ఐఎమ్ డ్రాపింగ్ ద డోర్. విచ్ డోర్? నాట్ దట్ మెయిన్ డోర్. నీ హృదయం అనే తలుపు నేను తట్టుచున్నా. 10 మంది కన్యకలు ప్రియులరా, దాంట్లో 5 మంది బుద్ధి గలవారు, 5 మంది బుద్ధి లేనివారు. బుద్ధి లేని వారిని ఎక్కడ నిర్ణయించారంటే ప్రియులరా, వీళ్ళు కొద్దిగా రెడీ లేరంట, కొద్దిగా కేర్ఫుల్ లేరంట. పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది. 10 మంది కన్యకల చేతులు దీపాలు ఉన్నాయి. 10 మంది కన్యకలే. అందరు ప్రియుల వాళ్ళ దీపాలలో నూనె నింపుకున్నారంట. పెళ్లి కుమారుని ఎన్నుకోవడానికి వెళ్ళారంట. దాంట్లో 5 మంది వాళ్ళు నింపుకోవడమే కాకుండా ఎక్స్ట్రా కొద్దిగా ఆయిల్ తీసుకున్నారంట వేరే దాంట్లో. పెళ్లి కుమారుని కలవడానికి వెళ్తే కొద్దిగా స్వరం వచ్చింది దేవుని. పెళ్లి కుమారుడు రావడము ఆలస్యమైంది. వీళ్ళందరూ మంచిగా నిద్రపోయారంట ప్రియులారా. అప్పుడు మధ్య రాత్రిలో ఒక స్వరం వచ్చింది సుధాకర్, ఏమని? ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు, అందరు నీ దీపాలను చక్కబెట్టుకోండి. వీళ్ళందరూ లేచి ప్రియురా అన్ని దీపాలు. ఈ 5 మంది ఎవరైతే తీసుకెళ్ళలేదో వాళ్ళు వీళ్ళని అడుగుతున్నట్ట, దీపాలు తీసుకెళ్ళ, ఎక్స్ట్రా ఆయిల్ తీసుకెళ్ళ, మాకు కొద్దిగా ఆయిల్ ఇవ్వండి ప్లీజ్, మీకు ఇస్తాము. ఇప్పుడు అప్పించడానికి కాదు కదా వీళ్ళకు. వాళ్ళు ఎంత తెలివిగా అన్నారంటే ప్రియురా, మీరు మీకు ఇచ్చినట్లయితే మాకును మీకు సరిపోదు, కాబట్టి అమ్మేవారి దగ్గరికి మీరు వెళ్ళి కొనండి. వీరు ఎప్పుడైతే కొనడానికి వెళ్ళారో ఏం జరిగిందంట, పెళ్లి కుమారుడు వచ్చేసాడంట ప్రియురా. పెళ్లి కుమారుడు వెయిట్ చేశాడు అదే ప్రతాప్, ఇంకా వీరు రాలేదు అని కూర్చున్నాడా? ఎవరెవరైతే సిద్ధంగా ఉన్నారో లోపలికి ఏం వేశాడంట, తలుపు వేశాడంట ప్రియురా. తర్వాత వీళ్ళు వచ్చి తలుపులు కొట్టారట. అయ్యా అయ్యా మేము పెళ్లి కుమార్తెలం అయ్యా, మేము నేను చాలాసార్లు చెప్పాను, వర్జిన్ అనే మాటకు ఆపోజిట్ వర్డ్ ఏంటంటే ప్రాస్టిట్యూట్. ఓకే, కన్యక.
అనే మాటకు ప్రియులరా వేశ్య అని అర్థం. వీళ్ళు వేశ్యలు కాదు, ఈ తగ్గిన మంది పాపం చేసినోడు కాదు, వీళ్ళని పెళ్లికి అర్హులే, వీళ్ళని చేతనే దీపాలు ఉన్నాయి. కానీ ఏం చేయలేదంట, ఎక్స్ట్రా ఆయిల్ క్యాల్కులేషన్. అప్పుడు పెళ్లి కుమారుడు లోపల నుంచి ఒక మాట అంటున్నాడు, మీరు ఎవరో నాకు తెలియదు బాబు, మీరు సిద్ధపడలే, వాక్యం చెప్పినప్పుడు వినలే, లేఖనాలను బోధించినప్పుడు మీరు వినలే, మీరు ఎవరో నాకు మీరు ఎంత బాధకరం ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఐ డు నాట్ నో హూ యు ఆర్. నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవం, నా తప్ప ఎవడను తండ్రి ఎందుకు. ఆయన మార్గం ఒక్కడే కాదు ప్రియులరా, యేసుక్రీస్తు జీవం అంటాను. దేవుని వాక్యంలో రాయబడింది, నాలో మీరును మీలో నేను నిలిచి ఉన్నట్లయితే మీరు జీవం కలిగిన వారు అవుతారు. మీరు జీవం కలిగిన వారు అవుతారు. మనమంతా ప్రియులరా మట్టి అండి. దేవుడు మట్టిలో నుంచి తీసి ఒక బొమ్మను చేసి నాసికాంధ్ర నోట్లో నోరు పెట్టి అని ఉదాహరణ ఆ మనిషికి జీవం వచ్చింది. మనకు ప్రాణం ఉంది, మనం పోయి కదా, మనం చనిపోతే మట్టికి వెళ్ళిపోతుంది, కానీ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఎంత భాగ్యులు ప్రియులం, ఎంత ధన్యులు. పశువులు ఎలా దేవుడి దగ్గరికి, కుక్కలు మేకలు ఈ పశువులు, ఏ ప్రాణి ఏ పశువు ఏదైనా దేవుడి దగ్గరికి వెళ్ళవు. వాటిని దేవుడు మనందరి గురించి సృష్టించాడు. మేబీ కొన్ని తినడానికో కొద్దిగా ఎంజాయ్ చేయడానికి కుక్కలు పిల్లలు చాలా మంది పెట్స్ చాలా ఇష్టపడతారు. అమెరికాలో పిచ్చి కొడుకు కంటే ఎక్కువ చూసుకుంటారు కుక్కల్ని. కానీ అవి చనిపోతే దేవుని దగ్గరకు రావు, అవి పరలోకానికి రావు. కానీ దేవుడు వాళ్ళని ఆశీర్వాదిస్తాడు. మీకు తెలుసుకోలేదు, ద్వితీయోపదేశ కాండంలో అంటాడు, నీ దేవుడైన వినండి ప్రియుల, మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విన్నట్లయితే నేను మిమ్మల్ని భూమి మీద అందరికంటే ఉన్నతమైన జనాంగంగా చేస్తాను. నీ గర్భఫలమును నేను దీవిస్తాను. నీ పశువులను, నీ ఎద్దులను, నీ మేకలను, నీ గొర్రెలను నేను దీవిస్తూ చూశాను. దేవుడు బ్లెస్ చేస్తాడు. నేను గోవా దగ్గర ఒక ప్లేస్ కార్వార్, కర్ణాటక ప్రియులరా, అక్కడ నేను మిషనరీ ఉన్నప్పుడు ఒక సిస్టరు, నేను అప్పుడు లేకుండేనండి, నేను తర్వాత వెళ్ళాను. ఒక సిస్టరు అక్కడున్న మిషనరీ పాస్టర్ గారికి కాల్ చేసి, బ్రదర్ మై క్యాట్, మా పిల్లి వాళ్ళ నుంచి ఏం తినట్లేదు, ప్లీజ్ వచ్చి ప్రేయర్ చేయండి. ఇలా చేయండి, అట్లా చేసి మందిరానికి వస్తే చాలు, రక్షణ పొందుతారు. ఆ పిల్లి గురించి ఇంటికి వెళ్ళండు. సో షీలా వెళ్ళి ప్రేయర్ చేశాడమ్మా. ఆ పిల్లి లేచి పాలు తాగిందన్నమాట. మీరు నమ్ముతారు లేదో, ఆమె ద్వారా ఆ ఊర్లో, ఆ కార్వార్ ఇస్ బిగ్ సిటీ, ఆ క్యాథలిక్ కమ్యూనిటీలో ఈమె ద్వారా ఇఫ్ దిస్ బ్రదర్ ప్రేస్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఈయన ప్రార్థన చేస్తే మంచిగా అయిందని అందరికి చెప్పుకారు. అందరు ఈయన దగ్గరికి రోగాల గురించి వచ్చారు, కానీ ఎవరు రక్షణ పొందారు. అందుకే యేసుక్రీస్తు చాలా మందిని స్వస్థపరిచినప్పుడు ఒక మాట అంటాడు, ఎవరికి చెప్పు. ఎందుకు? వాళ్ళు చెప్తే దేని గురించి వస్తారు నా దగ్గరికి? స్వస్థత గురించే. స్వస్థత మనిషిని పరలోకాన్ని తీసుకెళ్ళదండి. దాంట్లో ఒకటి పాపాల గురించి చెప్పండి. పాపాలు మానుకో, యేసుప్రభుని అంగీకరించు. యేసుప్రభు ఎంతమంది స్వస్థపరిచాడు. ఒక వాక్యంలో రాయబడింది, యేసుప్రభు చేసిన అద్భుతాలు, ఆయన చేసిన కార్యాలు ఒకటిగా రాసినట్లయితే భూమి మీద పుస్తకాలు సరిపోవట, అంత నిండిపోయాట. కానీ యేసుప్రభుని ఎంతమంది వెంబడించారండి? ఆ రోగులు బాగైన వాళ్ళు ఒక్కడు వెంబడించలేదు. అపోస్తల కార్యం దగ్గరికి వస్తే ఎంతమంది ఉన్నారంట? 120 మందే ఉన్నారంట. మరి ఎక్కడ పోయినాయి అందరూ? కుష్ఠరోగులను స్వస్థపరిచాడు, గుడ్డి వాళ్ళను స్వస్థపరిచాడు, కుష్ఠేనో చనిపోయిన వారిని లేపాడు. ఎక్కడయ్యా వీళ్ళంతా? ఇక్కడ చూస్తే 120 మంది ఉన్నారు. బైబిల్ రాయబడింది, ఆయన కొండ ఎక్కి ఆ జనసమూహం చూచి నోరు తెచ్చి బోధింపసాగారు. ఎంతమంది పబ్లిక్, ఎక్కడ పోయి వీళ్ళంతా? హీలింగ్స్, మెరకల్స్, అద్భుతాలు, ఆశ్చర్యకారాలు కొరకు వచ్చేవాళ్ళు రక్షణ పొందలేరండి. చాలా రేర్. పాపాలు ఒప్పుకున్నాయో, రేపు నేను చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా. అయ్యో, బైబిల్లో తీర్పు గురించి రాయబడి చివరి తీర్పు దేవుడి పుస్తకాలు తెరిచి మనం చేసిన పాపాలకు లెక్క చెప్పాలంట కదా.
ఇలాంటి వాళ్ళు పాపాలు వాళ్ళు వస్తారు పరలోకం. వాళ్ళ కుష్ఠరోగం ఉన్నా, వ్యాధి ఉన్నా, రోగం ఉన్నా పరలోకానికి వస్తారు. లాజరు ధనవంతుడు, యేసుక్రీస్తు చెప్పాడు కదా, ధనవంతుడు మంచి బట్టలు వేసుకుని మంచి తిండి తిని ఫుల్ ఎంజాయ్ చేసేవాడు. లాస్ట్ చనిపోయి పాతాళానికి వెళ్ళిపోయాడు. ధనవంతుడు కుష్ఠరోగం ఉందంట, చీమ రక్తం కాస్తుంది, కుక్కలు వచ్చి నాకేమైన చీమ రక్తాన్ని భార్య వదిలిపోయి ఎవరుంటాడు, వాసన వస్తుంది, దుర్వాసన వస్తుంది, చీమ గారుతుంది, భార్య పిల్లలు వదిలిపోయారు. బైబిల్లో రాయబడదు ఆయన చనిపోయాడు. దేవదూతలు వచ్చి ఆయన ఆత్మను అబ్రహాము రోగునకు కొనిపోబడ్డాడు. ఇక్కడ ఆయన రోగం ఉంది, ఆ లోకానికి వెళ్ళాడు. ఇక్కడ ధనవంతుడు మస్తు ఆరోగ్యంగా డబ్బు ఉంది, ఎక్కడికి వెళ్ళాడు? ధనవంతుడు ప్రభుని నమ్ముకోలేదు. ఈ యొక్క రోగి లాజరు ప్రభుని నమ్ముకున్నాడు. మీరు అప్పుడప్పుడు కూడా మన కాలేజీలో చూసారా, లెపర్స్ వస్తుంటారు. లెపర్స్ ఉన్నాడు, పాట పాడుకుంటూ నడిపించున్నాను అని పాడుకుంటూ వస్తుంటారు. ఒక ఆయన మాస్టర్ మారునని మా మిస్సెస్ వాళ్ళు ఆయన దాదాపు ఉండేవారు కదా, ఆయన మొత్తం చెయ్యంతో అసలు కనపడదు, చెయ్యి మొత్తం ఎక్కడెక్కడ బెండ్ అయిపోయి కాళ్ళు చేతులు అని ఎప్పుడు సాఫ్ట్ తీసుకుంటాడు. ఆ కాళ్ళు చూస్తే ప్రజలు భయపడతారు. అంత కుష్ఠరోగం ఉండేది కదా. ఆయన ఎవరో వెళ్ళి రక్షణ గురించి చెప్పారు. కుష్ఠరోగుగా ఉండి ఆయన బాప్తిసం తీసుకున్నట్టు తర్వాత చిన్న దేవుడు పుస్తపరిచాడు. ఆయన పెద్ద పాస్టర్ అయ్యాడు. పెద్ద సంఘం ఇప్పటికి ఆయన చనిపోయేటువంటి ప్రభుత్వం నిద్రించారు. పెద్ద నేను ఎక్కడ చూసినప్పుడు నడిపించున్నానా అని పాట పాడుకుంటూ కుష్ఠరోగుల పాపము వాళ్ళకి ఇప్పుడు బాగైందండి. భార్య భర్త ఇద్దరు వస్తూ ఉంటుంది విగ్రహం. కుష్ఠరోగం ఉన్న రక్షణ పొందితే పరలోకానికి వెళ్తాను. రక్షణ లేకుండా ఎంత ఆరోగ్యంగా ఎంత డబ్బున్న పరలోక రాజ్యాన్ని తండ్రి మనము చేయాలి. ఓకే ప్రియులరా, నేనే మార్గమును, రెండోది సత్యమును, మూడోది నేనే జీవం. జీవం అంటే ప్రియులరా ఆర్డినరీ జీవం కాదు, సమృద్ధి గల జీవం, నిత్య జీవం. సమృద్ధి అంటే ఫుల్ అబండెన్స్. నిత్య జీవం అంటే మరణం ఉండదు. పరలోకంలో మనం రేపు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే ప్రియులరా, ప్రకటన గ్రంథం తీసుకుందామా ప్రియులరా అందరం? రేపు మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుద్ది? 22:4 Book of Revelation, chapter 22, verse 4 ప్రియులరా అందరం తీసుకుందామా? తర్వాత బ్రదర్. There should be nights. There should be no nights there, and they need no candle in the light of the sun. So the Lord God given them lights. Wonderful brother, thank you. ప్రియులరా చూడండి 22 అధ్యాయం ఒకసారి మొదటి నుంచి చదువుతాం. మరియు ఇది పరలోకం గురించి, లేకపోతే దేవుని సన్నిధి, దేవుని రాజ్యం, ప్రభువును నమ్ముకున్న మనందరం వెళ్ళే స్థలం. మరియు స్ఫటికము వలె మెరుగునట్టు జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజ వీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపాను. ఆ నది ఈవలను ఆవలను జీవవృక్షం ఉండేది. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయచు. ఆ వృక్షం యొక్క ఆకులు జనములకు స్వస్థపరచుటకే వినియోగించుచు ఇక మీదట శాపగ్రస్తమైన దేవియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు, ఇది ముఖ్యం, ఆయన దాసులు పరలోకానికి వెళ్ళినవాడు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుదురు. ఆయన నామము వారి నొసళ్ళ మీద ఉండును. రాత్రికి ఎన్నడూ ఉండదు. దీపకాంతినను సూర్యకాంతినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యము. అది ప్రియుల రేపు మనం సుధాగారు యుగ యుగముల వరకు పరలోకంలో ఉంటాము. మరేమో గారు యుగ యుగంలో దానికి అంతం లేదు. కోట్ల సంవత్సరాలు ఇంకా దానికి ఎండింగ్ లేదు ప్రియుల. దేవుని యొక్క నామం మనం నొసళ్ళ మీద ఉంటుందంట. కరెక్ట్ మనం 4 మీద రాస్తాడంటే దేవుడు. నాకు తెలిసి ఏముంటుంది తెలుసా అండి, దేవుడి నామము గొర్రె పిల్ల అంటారు. ప్రకటన గ్రంథంలో చాలా ప్లేసెస్ లో గొర్రె పిల్ల. యేసుక్రీస్తు రాజుల రాజు అయినా కానీ గొర్రె పిల్ల అయిన రాజుల రాజు.
ప్రకటనలో వచ్చిన గొర్రెపిల్ల అనే మాట చాలాసార్లు వస్తుంది. ఆయన నామము మన నొసలు మీద ఉంటారంట. మనం ఆయన ముఖ్య దర్శనం చేస్తూనే ఉంటాము. ఎప్పుడు ఆయన ముఖం చూస్తూనే ఉంటాం. అమ్మ శీల శాపగ్రస్తం మీద ఏముండదంట. యుగంలో వరకు మనం ఆయనతో పాటు ఉంటామంట. ప్రియులారా, ఏం చేస్తామంటే అక్కడ ఉంటూ దేవుడిని సేవిస్తామంటామంట. ఏ రకంగా సేవించడము? ఆరాధన, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. చాలాసార్లు చదువుకున్నాను కదా ప్రియులారా. పరలోకంలో దేవదూతలు ఏమని పొగుడతారంటే దేవుడు పరిశుద్ధుడు. చూడండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం ఒకసారి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం ప్రియులారా. రేపు మనం కానీ పరలోకానికి వెళ్తే దేవుడి సన్నిధిలో ప్రియులారా మనందరం ఇదే రకంగా దేవుడు తీసుకుంటామంట ప్రియులారా. పదకొండు వచ్చిన ప్రియులారా 5:11 5:11 మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరం వినబడేది. వారి లెక్క ఎంత ఉందంట? కోట్ల కొలది ఉండేది. కోట్ల కొలదిగా ఉండేది. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొంద నరుడని గొప్ప స్వరముతో చెప్పి. అంతేనా? 4వ అధ్యాయంలో ప్రియులారా 8వ వచనం. ఆ 4 జీవులు అంటే ఏదో నిజంగా జీవులు కావు ప్రియులారా, ఇంత దేవదూతలు. ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండేవి. అవి చుట్టూ రెక్కల లోపల కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవుడు ప్రభు ఏమంటారంట? పరిశుద్ధుడు కన్నది పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక రాత్రి పగలు చెప్పుచుండుదురు. ఎంతమంది దూతలు? కోట్ల కొలది. ఇంగ్లీష్ ఎంత ఉంది? 10,000 times 10,000 thousands and thousands. 10,000 into 10,000 equal to 1 crore అనుకుందాం. అలాంటి 1 crore గుంపులు thousands of thousands. దేవుడు తెలుగులో చాలా సింపుల్ గా కోట్ల కొలది ఇచ్చాడు. ఏం చేస్తున్నారంట? పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. ఎందుకు 3 సార్లు అంటారు? చాలాసార్లు తెలుసుకున్నాం. ఒకసారి తండ్రికి, ఇంకోసారి కుమారునికి, ఇంకోసారి పరిశుద్ధాత్మ దేవునికి. ఏమంటారంట? భూత భవిష్యత్ కాలం వంత భవిష్యత్ కాలం యెహోవా దేవా నీకే యుగములు మహిమ కలుగును గాక. హోలీ హోలీ హోలీ. వినోద్ మనం పరలోకానికి వెళ్తే ఇంకా మనకు మరణం ఉండదంట అమ్మా. అక్కడ చావు ఉండదు, రోగం ఉండదు, వ్యాధి ఉండదు. నేనే యేసుక్రీస్తు అంటాడు ప్రియులా పునరుత్థానం. ఇంకొకటి చివరికి మనం చెప్పుకుని ముగించుకున్న ప్రియులా, ఒకటి యేసుక్రీస్తు అంటాడు నేనే ఆ జీవ ఆహారమును, రెండవది నేనే వెలుగును, మూడవది నేనే వారమును, నాలుగవది నేనే గొర్రెల మంచి కాపరిని, ఐదవది నేనే పునరుత్థానమును జీవమును, ఆరవది నేనే మార్గమును సత్యమును, మూడవది జీవమునై. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా యేసుక్రీస్తు అంటాడు ప్రియులారా 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. అంటే మీరు ఒక లిస్ట్ చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి చదువుతాను. నేను నిజమైన ద్రాక్షావళి, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయు. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచిండుడి, మీ యందు నేనును నిలిచిందును. తీగ ద్రాక్షావళిలో నిలిచుంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచుంటేనే కానీ మీరు ఫలింపరు. తర్వాత అంటాడు ద్రాక్షావళిని నేనే, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో నేను ఎవరెందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ
ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోను. మనుషులు అట్టు వాటిని పోగు చేసి ఏం చేస్తారు? అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. కదా ప్రియులారా, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండేది కదా, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులు కాదు. ఇది ప్రియులారా, నేను నిజమైన ద్రాక్షావళిని. యు నో వాట్ ఈస్ మై ద్రాక్షావళి? ద్రాక్ష పళ్ళి అంటే తీగ ప్రియులారా. ఎప్పుడన్నా మీరు ద్రాక్ష తోట చూశారు కదా, దానికి ద్రాక్ష ఉంటుంది. చెట్టు ఇసుకోవాలి ద్రాక్ష. దానికి వచ్చే ఆ యొక్క ఫలాలు మన మంచి క్రియలు అంటారు. ప్రేమించుకున్న ద్రాక్ష మనం ఆయన నిలిచుంటే బహుగా ఫలిస్తాం. ఆయన అంటాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయదు. నాలో ఉండి బహుగా ఫలిస్తే ఇంకా ఎక్కువ బహుగా ఫలించాలని దానిలోని కలుపు మొక్కలు అంటారు కదండి. ఒక చెట్టు వేస్తే దాని చుట్టూ కలుపు పిచ్చి పిచ్చి చెట్లు వస్తాయి. అప్పుడు ఆ చెట్టు పెరుగుతుందని చూసి దేవుడు ఆ కలుపు మొక్కలన్నీ పీకేసి దానికి ఇంకా బలం వచ్చేటట్టు ఆ ద్రాక్షను ఇంకా ఫలించలాగా నేను దాంట్లోనే కలుపు మొక్కలు తీసేస్తాను. లాస్ట్ సునీత గారు అంటాడు, మీరు బహుగా ఫలిస్తేనే నా తండ్రికి మహిమ, అప్పుడే మీరు నా నిజమైన శిష్యులు. సో ప్రియులారా, దయచేసి ఈ చివరి ఆదివారం మనం చెప్పబడ్డ యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఎంత గొప్పది కదా. ఆయన మనుష్య కుమారుడైన ఆయన దేవుడే. మీకు ఎంతమందికి తెలుసో లేదు ప్రియులారా, ఆది యందు వాక్యం ఉండేది, ఆ వాక్యము దేవుడి యొద్ద ఉండేది, ఆ వాక్యమే దేవుడై ఉండేను. ఇక్కడ వాక్యం అనుకోండి, ఆయన దేవుడి యొద్ద ఉండేను, ఆయనే దేవుడై ఉండేను. సో యేసుక్రీస్తు గారు దేవుడే. ఈ చివరి వారంలో ఈ 7 విషయాలు గుర్తుపెట్టుకుందాం ప్రియులారా. ఒకటి, యేసుక్రీస్తు ఎవరంట ప్రియులారా? నేనే జీవ ఆహారం. రెండవది, వెలుగును, నేనే వెలుగును. మూడవది, నేనే ద్వారము. నాలుగవది, నేను గొర్రెల మంచి కాపరి. ఐదవది, నేనే పునరుత్థానం. ఆయన నమ్ముకుంటే చాలు మనం బ్రతుకుతాం, ఒకవేళ చనిపోయిన కానీ మనం చేస్తాం. ఆరవది, నేనే మార్గము సత్యము జీవం. లాస్ట్ కి నేనే ద్రాక్ష, నిజమైన ద్రాక్ష. ఆమేన్. నేను మళ్ళీ ఈ మెసేజ్ మీకు పంపుతాను. జస్ట్ ఒకసారి మీరు చూడండి, గో త్రూ ఇట్ అండ్ మే గాడ్ బ్లెస్ us. ఆమేన్. ఒక 2 నిమిషాలు కళ్ళు చూసుకుని ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, ఇంతవరకు మీ వాక్యం ద్వారా, మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడారు. యేసుక్రీస్తు ఎలాంటి వాడు ఈరోజు మాకు తెలిసింది. కుమారుడు లేకుండా మేము మీ దగ్గరకు రాలేదు తండ్రి. ఆయనే ద్వారం మీ దగ్గరకు రావాలి, ఆయనే మార్గం మీ దగ్గరకు రావాలి, ఆయనే జీవం మీలో రావాలంటే. థ్యాంక్ యూ సో మచ్. ఎంత చక్కగా ఈ వాక్యాన్ని మాకు నేర్పించారు. ఆయనే ఆహారం, అందుకే ప్రభురాత్రి వల్ల మేము తింటాం ప్రతి వారం. ఆయనే మా యొక్క జీవజలం. థ్యాంక్ యూ ప్రభు. ఈ 7 విషయాలు మా బ్రతికిన రోజులు మర్చిపోకుండా మా హృదయంలో దాన్ని పెట్టుకుని ముందుకు వెళ్ళే కృపను దయచుకుని, యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని మేము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుని, ఇంకా నీ వెలిగే కృపను మా అందరికీ దయచుకుని, మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామములో ఈ చిన్న ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభు రాత్రి బలలో ప్రియులారా, మనం పాల్గొంటున్నాము. ఉన్న స్థలంలో నుండి నిలిచినట్లయితే ఒక 2 నిమిషాలు మన కళ్ళు మనం చూసుకున్నట్లయితే, ప్రభువా, ఈరోజు మరలా నీ సన్నిధికి మేము వచ్చి సెలబ్రిటీలోని ద్రాక్షరసంలో పాలు పొందుతుండగా మమ్మల్ని దీవించమని మనం అందరం కళ్ళు మూసుకుని మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రియులారా, తీసుకునే వారు కళ్ళు మూసుకున్నాం, అటు చూడకుండా ఒక 2 నిమిషాలు మనం పరీక్షిస్తున్నాం. ప్రభువా, నా లేఖను తప్పుడుంటే రియల్ సారీ. బైబిల్ రాయబడింది, మనల్ని మనం పరీక్షించుకొని దీంతో పాలు అయోగ్యంగా తీసుకోకూడదు. ఎవరికైనా గొడవ పడినట్టు సమాధాన పడాలి, నెమ్మది లేకపోతే ఉంటే నెమ్మది పడాలా, అబద్ధాలు చెప్పుకున్నట్టే మానుకోవాలి, ఎవరైనా ద్వేషిస్తున్నట్టు మానుకోవాలి. మనం అది అన్ని పెట్టుకొని ప్రభురాత్రి వల్ల తిన్నామనుకోండి,
బైబిల్లో రాయబడింది. అందుకే మీలో అనేకులు బలహీనులు, వ్యాధిగ్రస్తులు, అందుకే చాలా మంది నిద్రించుచున్నారు, చనిపోతారంట. మనం దేవుని సన్నిధికి వచ్చి ఆయన వాక్యం విని మనం ఇంకా పాపం నుండి, ఇంకా కోపాలు, ద్వేషాలు, ఇంకా పగలు, ఇంకా లేనిపోని పాపాలు చేసుకుని దాంట్లో పాలు పొందుకుంటే పౌలు అంటాడు, అనేక మీరు నిద్రిస్తున్నారు, వ్యాధిగ్రస్తులు, రోగస్తులు అవుతున్నారు. వద్దు ప్రియుల, మనం పరీక్షించుకుని చక్కబెట్టుకుందాం. మనకి పరిశుద్ధుడా, దయగల ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు మీ వాక్యం ద్వారా మాకు మాట్లాడి ఇప్పుడు యేసు ప్రభు శరీరంలో ఆయన రక్తంలో మేము పాల్పొందుతుండగా మీ సన్నిధి, మీ కృప మాపై కుమరించి నాయన మేమందరం తిని పాల్పొంది మీలో బలపడుతున్న మాకు సాయం చేయండి.